హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ బౌల్. డిసెంబర్ నెలలో సినిమాలు రిలీజ్ చేయడానికి అందరూ తెగ ఆతృత అయితే పడుతున్నారంట. నిర్మాతలే కానీ లేకపోతే హీరోలే కానీ మా సినిమాకి డేట్ దొరుకుతుందా అంటే మా సినిమాకి అన్నట్టు వెయిట్ చేస్తున్నారంట. సో ఆ కాంపిటీషన్లో ఎంతమంది ఉన్నారు అని చూసే ముందు మన ఫిల్మీ బౌల్ ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫస్ట్ హాఫ్లో ఈ 2024 ఫస్ట్ హాఫ్లో అయితే మనకి పెద్ద సక్సెస్ లేవు. అలానే పెద్ద ఫేమ్ ఉన్న సినిమాలు ఏమన్నా రిలీజ్ అయ్యాయా అంటే అది కూడా చాలా తక్కువ. కరెక్ట్గా చూసుకుంటే హనుమాను, డీజేటిల్లు, కల్కి తప్ప ఏ సినిమా పెద్ద అంత బ్లాక్ బస్టర్ హిట్ అయితే అవలా. మరికొన్ని జస్ట్ కమర్షియల్ సక్సెస్లా అందుకున్నా కానీ చాలా వరకు అయితే ఫ్లాప్స్ అయ్యి పాపం ప్రొడ్యూసర్స్కి అయితే చాలా నష్టాలు తీసుకొచ్చినాయి అనమాట. అయితే సెకండ్ హాఫ్లో మాత్రం మంచి రోజులు వచ్చాయని చెప్పొచ్చు మూవీ లవర్స్కి. ఎందుకంటే టైర్ 1 టైర్ 2 హీరోస్ చేస్తున్న మూవీస్ అన్నీ కొంచెం ఎక్కువ హైప్ ఉన్న మూవీస్ అన్నీ ఈ సెకండ్ హాఫ్లోనే రిలీజ్ అయిపోతున్నాయి. అయితే ఈ డిసెంబర్కి మాత్రం నిర్మాతలకైతే పెద్ద హెడేక్గా మారిందంట. ఎందుకంటే అఫీషియల్గా 3 సినిమాలు ఇప్పటి వరకు కన్ఫర్మ్ చేసుకున్నాయి కానీ అన్అఫీషియల్గా రిలీజ్ చేద్దాం అనుకున్న అయితే చాలా ఉన్నాయంట. ఎందుకంటే డిసెంబర్ 6న మన అల్లు అర్జున్ గారిది పుష్ప ది రూల్ అయితే రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా కోసం అయితే పాన్ ఇండియా వైడ్గా ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. ఇది రాబిన్ హుడ్ సినిమా ఉంది కదా, డిసెంబర్ 20న రిలీజ్ అవుతుంది. అయితే ఈ సినిమాపై నితిన్ గారు అయితే చాలా హోప్స్ పెట్టుకున్నారండి పాపం. లాస్ట్ మూవీస్ అన్ని ఫ్లాప్స్ అయి ఉన్నాయి కదా, సో ఈ మూవీతో కొంచెం గట్టెక్కుదాం, ఈ మూవీతో హిట్ తెచ్చుకుందాం అని చెప్పి వెయిట్ చేస్తున్నారంట. అలాగే మన చైతు నటిస్తున్న తండేల్ మూవీ కూడా డిసెంబర్ 20ని పాన్ ఇండియా వైడ్గా రిలీజ్ అవబోతుంది. ఎందుకండి చైతన్య గారు మన నితిన్ గారితోనే వస్తున్నారు, మళ్ళీ వేరే రోజు రావచ్చు కదా, సర్లే. అయితే ఈ 3 సినిమాలు మాత్రమే కాకుండా తమిళ నుంచి కూడా కొన్ని డబ్బింగ్ సినిమాలు డిసెంబర్ నెలలో రిలీజ్ అవుతున్నాయంట. రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్లో రెడీ అవుతున్న గేమ్ చేంజర్ కూడా డిసెంబర్లోనే రిలీజ్ చేయాలనుకుంటున్నారంట. ఎందుకండి అందరూ డిసెంబర్లోనే, వీళ్ళు చక్కగా సంక్రాంతికి రిలీజ్ చేసుకోవచ్చు కదా. దిల్ రాజు గారు కొంచెం ఏమైనా చూస్తే బాగుండేది. నిజానికి ముందుగానే రిలీజ్ అనుకున్నారు కానీ పోస్ట్ ప్రొడక్షన్స్ అన్నీ అయ్యేసరికి డిసెంబర్లోనే రావాలనుకుంటున్నారంట. అయితే నందమూరి బాలకృష్ణ గారు మన బాబీ గారు కాంబినేషన్లో వస్తున్న 109 మూవీ కూడా డిసెంబర్లోనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారంట. పుష్ప ఏమన్నా పోస్ట్ పోన్ అయితే ఆ ప్లేస్లో వీళ్ళ సినిమాని రిలీజ్ చేద్దామని అయితే చూస్తున్నారంట. అలాగే మన మంచు విష్ణు గారిది కన్నప్ప మూవీ కూడా డిసెంబర్లోనే రిలీజ్ చేస్తామని ఆయన అఫీషియల్గా అయితే చెప్పారు కదా, కానీ ఇంకా డేట్ అయితే కన్ఫర్మ్ చేయలేదు. కానీ ఆయన కూడా డిసెంబర్లో వస్తున్నారంట. సో ఫైనల్గా అయితే చూసుకుంటే 6 మూవీస్ దాకా అయితే డిసెంబర్లోనే రాబోతున్నాయి. వీటిలో మీరు ఏ మూవీ కోసం బాగా వెయిట్ చేస్తున్నారు, ఏ మూవీ సక్సెస్ అవ్వాలి అనుకుంటున్నారు మాకు కామెంట్స్లో తెలియజేయండి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి ఫిల్మీ బౌల్.